ఇప్పుడే విన్నా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఆలయం క్రైస్తవ శకం 5వ శతాబ్దంలోనే, అంటే సుమారు 1500 సంవత్సరాల క్రితం చోళరాజు క్రిమికంఠ చోళుడు చేత నిర్మించబడింది. ఆయన కళ్ళ ముందే ఇక్కడ అద్భుతం జరిగింది. ఒకరోజు ఆయన రాజదర్బారంలో భాగంగా సైన్యం ఈ ప్రప్రాంతంలో నివసిస్తుండగా రాజు యొక్క ఏనుగు ఒక క్షీరవృక్షం దగ్గర దాని తొండం ఇరుక్కుపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విడవలేదు. రాజు స్వామిని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నా ఆలయాన్ని ఈ ప్రదేశంలో నిర్మించు అని ఆదేశించాడట. ఆ వృక్షంలోనే స్వామి స్వయంభూవుగా వెలిసినట్లు చెబుతారు. అందుకే ఇక్కడి దేవుడు క్షీరభావన్నారాయణ స్వామిగా ప్రసిద్ధి పొందాడు. రాజు వెంటనే ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. కానీ ప్రతిరోజు రాత్రికి నిర్మించిన గోడలు కూలిపోతుండేవి. విచారంగా స్వామిని ప్రార్థించగా స్వామి కలలో ప్రత్యక్షమై భావ పేరుతో ఉన్న రాళ్లతో ఆలయం నిర్మించు అన్నాడట. అలాంటి రాళ్ళు వెంకటగిరి చిమ్మిరిబండ ప్రాంతంలో దొరికాయి. ఆ రాళ్లతో ఆలయం నిర్మించగానే ఇది అఖండంగా నిలిచిపోయింది. నేటికీ అదే భవనం భక్తులందరినీ ఆహ్వానిస్తోంది.